సామాన్లు బయటపడే చెప్తాం. బాబు గారు, బాబు గారు, బాబు గారు, ఏమిటి అన్యాయం, ఏమిటి దౌర్జన్యం? ఆఫ్ చేయించండి. అయ్యో నా దేవుడు, నా దేవుడు వదిలిపెట్టండి, నా దేవుడు వదిలిపెట్టండి. అమ్మా, అన్నయ్య, అమ్మ లోపల తీసుకెళ్ళి. శేషయ్య, అవకాశం అధికారం ఉన్నాయి కదా అని పేదవాళ్ళ మీద చేసుకుంటే వాళ్ళ గుండె మంట నీకు చిచ్చు పెడుతుంది. దైవం లాంటి నా తల్లి మీద చేసుకుంటావా? ఏ మొనగాడండి, గొప్పగా చితక బాధేస్తున్నాడు మన వాళ్ళని. వాళ్ళ పొగుడుతున్నావా? మర్చిపోయాను, మన వాళ్ళు పొగడాలి కదా. ఓహో, ఏం గొప్పగా తన్నులు తిట్టాడండి మన వాళ్ళు. అలాగనే ముందు అమ్మకి ఎలా ఉందో చూడండి. ఎన్నాళ్ళైనా రవిగాడు తిరిగి రాలేదంటే వాడు ఖచ్చితంగా మనం మోసం చేసి పారిపోయాడు అన్నమాట. ఇంకా లాభం లేదు. వాడెక్కడున్నా సరే వెతికించి ప్రాణమైన తీసి ఆ డైమండ్ క్రౌన్ దక్కించుకోవాలి. డైమండ్ క్రౌన్ అంటే మా బాక్స్ సెటప్ మారుస్తావా? నీ నెక్లెస్ నువ్వు తీసుకున్నాయినా, ఈ సెటప్ లో ఏం తప్పేం లేదే. దాదా చెప్పాడు, పెద్దవాడు స్వార్థం ప్రాణవాయువు అన్నాడు. అందుకనే ఎక్కడ ఏ వస్తువు కనపడినా సరే కరిచేయడం, మన జాగ్రత్త పడిపోవడం. ఓకే, ఇక్కడికి ఈ సెటప్ ఓకే. 3 lakhs. ఏం లేదు, పిల్లేమో పాపం పాలు తాగుతారు గొడవ పెడుతుంది. ఇక్కడ తీసేటం ఓకే. మీరు ఎత్తుతారా? మీరు వస్తారు, నాకు బాగా తెలుసు. ఏమిటి ఆయన ఎక్కడికైనా బయట తీసుకెళ్తారా? తీసుకెళ్ళి ఏం పర్లేదు. ఓకే, ఇదో రవి. హలో. ఈ నెక్లెస్ చాలా బాగుంది. నెక్లెస్ ఎక్కడ కొన్నా? ఉంగరాలు నెక్లెస్ కొనుక్కుంటూ వస్తాయి చెప్పండి. మా బాస్ ఎవరికో ప్రజెంట్ చేద్దాం కొన్నారు కదా? అవును అవును. ఎవరికి రవి? ఎవరికంటే? ఎవరికంటే ఇంకెవరికి? నీకే. నోరియల్లి మీరు ఎవరికి ఇవ్వాలనుకున్నారంటే అది కాదు బాస్, అసలు మీరు ఎవరికి ఇవ్వాలని చెప్పారంటే నీతో ఏం చెప్పలేదు. యూ షట్ అప్.
ఈ నెక్లెస్ ను చూస్తుంటే నాకు చాలా ఈర్ష్యగా ఉంది. ఎందుకో? ఈ అందమైన మెడని ఎప్పుడూ అంటి పెట్టుకుని ఉండే అదృష్టం దానికి ఉంటాను. థ్యాంక్ యూ. పిక్చర్ బయలుదేరుతాము. అసలు హారం ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నది బాస్ రవికుమార్తో. అర్థంగా వీడెక్కడ దొరికాడు బాబు నా ప్రాణం మీదకి. దొక్క వరకు ఒక లెక్క ఉంటుంది, అది కూడా పట్టుకోడు. అత్తగారు సొమ్ము అన్నదానం చేసినట్టు నాతో డబ్బు కేసులు పెట్టాడు. కొంచెం తీసుకోమ్మా. ఇది చాలమ్మా. ఇప్పుడు ఎలా ఉంది అక్కయ్య? నిన్న రాత్రి నుంచి ఒళ్ళు వేడిగానే ఉంది, ఇప్పుడు మరీ ఎక్కువైంది. డాక్టర్ గారు వచ్చారా? ఇవాళ ఎందుకు నేను ఇంకా రాలేదు. ఇంకా డాక్టర్ గారు రాలా? అయితే మీరు ఇద్దరు అమ్మని జాగ్రత్త చూసుకుంటానండి. నేను ఇప్పుడు డాక్టర్ గారు తీసుకొస్తా. అవుతారం బాకీ ఎంత అడుగు. బాబు గారు, ఇక మీదట రాజా ఇంటికి వెళ్ళకూడదు, మందులు ఇవ్వకూడదు. డాక్టర్ ఒకసారి మా ఇంటిదండి, మా అమ్మని చూడాలి, వెంటనే బయలుదేరండి ప్లీజ్. ఇదిగో రాజా, ఇంటింటికి రావడానికి నాకేం పని పాట లేదనుకున్నావా? రావడానికి కుదరదు. కొని మీరు రాలేకపోతే నిన్నట్లాగా మందులు ఇప్పించారు సార్, నేను తీసుకెళ్తాను. ఉచితంగా మందులు ఇవ్వడానికి ఇదేం ధర్మాస్పతి కాదయ్యా, డబ్బులు ఇస్తేనే మందులు. డాక్టర్ గారు ఇదేం న్యాయం చెప్పండి? మీ డబ్బు కోసం ప్రాణాలకే మందులకు లెక్క పెడతారా? దయచేసి మందులు ఇప్పించండి, రేపు ఎల్లుండో నేను డబ్బు తీసుకొస్తాను ప్లీజ్. చెప్తుంటే నీకు అర్థం కాదు. అవతారం మనిషికో మాట అన్నారు, చిత్తం గొడ్డుకో దెబ్బ అని కూడా అన్నారండి. అవును గాని అవతారం, డబ్బులు లేకుండా మందులు ముష్టడానికి సిగ్గు లేదటో నీకు. అమ్మా చచ్చి అంత సిగ్గేస్తుందండి, తలకాయ తీసేసినట్టు ఉంటుంది కదండి. సరే డబ్బు తీసుకొస్తాను. డాక్టర్ గారు మందులు రెడీగా ఉంచండి. అదేమిటా పోట్లకి అలా కుమ్ముపోతాడు వెదవా? ఉక్రోషం పట్టలేక అయితే పర్లేదు. డాక్టర్ గారు ఇదిగోండి మీ డబ్బు. పాత బాకీ 40, ఇవాళకి 10, రేపటికి 10, ఎల్లుండికి 10. వెంటనే మందులు ఇప్పించండి. డాక్టర్ గారు ఇక్కడికి పని పాటాలని పోరంబోకలు రానివ్వకండి. ఒకవేళ వస్తే సీసాలు కడిగించడమో మందులు నూరించడమో చేయించండి గాడిదలు. ఇదిగో రాజా, అంత చటుక్కురేలా తెచ్చావయ్యా ఇంత డబ్బు? ఏముంది, అంతా శేషయ్య గారి దయ. ఇలాగే మళ్ళీ కరుణించారంటే మా చెల్లాయి పెళ్లి కట్నం కూడా తేగలను. వస్తా శేషయ్య గారు. అయ్యా అంతా మీదే అంటాడేమిటండి? నీకు బుర్రలేదయ్యా అవతారం, గ్రామ పెద్దనే ఆ మాత్రం గౌరవం ఉండదు మన మీద. అయ్యా ఇదిగోనండి డాక్టర్ గారి బాకీలో జమ్మ వేసేయండి. అవతారం ఏమిటి నా పరిస్థితి? నా పర్సు ఈ డబ్బు ఆ పర్సుదేమోనండి. కరెక్ట్. ఇది రాజాగారి పని, వాడే కొట్టేశాడు, డబ్బు తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చేశాడు. అందుకే మీదే అంటున్నాడు. పైగా తన చెల్లెలి కట్నం కూడా ఇలాగే ఇస్తానంటున్నాడు. ఏది నా దగ్గర కొట్టేసే నలభై రకం సంగతి అనుకున్నావు. అమ్మా లేను మందులు తీసుకొచ్చాను. పద్మ వెళ్ళు, గ్లాస్ మంచి తీసుకురా. ఒరే దొంగ వెధవా, జేబులో పర్సు కొట్టేసి ఆ డబ్బుతో మందులు కొంటావా? రారా రారా, నీ పని చెప్తాను. బాబు ఏమిటి రాయన అనేది? అదే ఏం లేదమ్మా, నువ్వే కంగారు పడుకో, ఆ సంగతి నేను చూసుకుంటాను. ఏమిటి శేషయ్య గారు, పని లేని కోళ్ళగా చెక్కుసేస్తున్నారు? ఏమిటా జేబులో పర్సు కొట్టేసిన చాలుగా కోళ్ళు కుక్కలు ఉంటున్నావు. ఈ పరిస్థితి ఏమిటి? నేను కొట్టేయడం ఏంటండి? ఏమిటి నువ్వు కాకపోతే దేవుడు దిగొచ్చాడే కొట్టాడని పర్సు. దేవుడు లేకపోతే మీ పక్కన నా వానరు అవుతారు. అయ్యి బాబోయ్, నా మీద తోసేస్తాడు దిక్కుమాల వెధవా. రాజా, దొంగతనం చేసి మందులు తెచ్చుకోవడానికి నీకు సిగ్గు లేదా? అవి తీసుకోవడానికి నీ అమ్మకి సిగ్గు లేదా? శేషయ్య గారు మీ నోటు దూరుగా తగ్గించండి. సాక్ష్యం లేకుండా మీరేం చెప్పినా చెల్లదు. మర్యాదగా ఎక్కడి నుంచి వెళ్ళండి. వెళ్ళండి. నీతో మర్యాద యొక్క నీతి జాతి లేని కుటుంబం. నీ బావేమయ్యాడో తెలీదు, మీ అమ్మ బొట్టు పెట్టుకు తిరుగుతా ఉంది. పెళ్లి కాకుండానే మీ చెల్లెలు పరామగాలతో తిరుగుతా ఉంది. జేబులు కొట్టి పంపలు దోచి దొంగలాగా నువ్వు తిరుగుతున్నావు. దొంగను కాదు, నిన్ను చంపి హంతకుండా అవుతాను. హంతకుండా అవుతాను. బతుకు తగలయ్య. అమ్మా ఈ మందు తీసుకోమ్మా. రాజా, ఈ మందు ఎక్కడిది? ఎక్కడిదైతే అమ్మా తీసుకోమ్మా. అడుగుతున్నది అవతల మనుషులు కాదు, నీ తల్లి. నా కళ్ళల్లోకి చూసి నిజం చెప్పు, దొంగతనం చేసేవా లేదా? అది కదమ్మా.
అమ్మనే గౌరవం ఉంటే చెప్పు, చేసావా లేదా? చెప్పరా, నిజం చెప్పు. డబ్బు ఇవ్వకపోతే డాక్టర్ మందేవనన్నాడు. అందుకని దొంగతనం చేశావా? అందుకని దొంగతనం చేశావా? నే ఇచ్చే పాలల్లో ఉన్నది నా ప్రేమ, నేను తినిపించిన గోర ముద్దల్లో ఉన్నది నా కష్టం, నేను పెంచిన పెంపకంలో ఉందిరా నీకు నిజాయితీ. ఒరే, దొంగతనం చేసి నాకు మందులు తెచ్చి బ్రతికించడం కన్నా కష్టపడి నీతిగా తెచ్చిన సొమ్ముతో ఇంత విషం తెచ్చి నా ప్రాణం తీస్తే సంతోషించాను. దొంగగా పరాయి వాడు సొమ్ము దోచుకొని తినడం కన్నా తావడం మేలురా. అమ్మా, ఆ పని ఎంత తప్పో ఈ రోజే అర్థమైందమ్మా. ఇక జీవితంలో ఎప్పుడు దొంగతనం చేయడమ్మా. నీ పాదాల మీద ప్రమాణం చేసి చెప్తున్నానమ్మా, ఇంకెప్పుడు దొంగతనం చేయడమ్మా, ఇంకెప్పుడు చేయ. మందులు తీసుకొచ్చానమ్మా. దొంగతనం చేసి కాదమ్మా, కష్టపడి నీతిగా సంపాదించిన డబ్బుతోనే మందులు తీసుకొచ్చానమ్మా. తీసుకోమ్మా. అవునయ్యా, తీసుకోమ్మా. అమ్మా, తీసుకోమ్మా. బాబు, బాబు, నా కోసం, నా మాట కోసం ఎంత తపన పడ్డావురా, ఎంత తాపత్రయపడ్డావురా తండ్రి. నువ్వు నా బిడ్డవు బాబు. తండ్రి, ఈ బ్రతుకి అదృష్టం చాలమ్మా. తీసుకుంటాను, తీసుకుంటాను. మునగాడా చిన్నవాడా మోసు పుట్టింది ఈనాడు నీ పైన, మోసు పుట్టింది ఈనాడు నీ పైన. చిన్నదానా నీపై నీ మోజుతో నేను మునగాడనైనా ఇది నానా, నేను మునగాడనైనా ఇది నానా. మోసు పుట్టింది ఈనాడు నీ పైన, నేను మునగాడనైనా ఇది నానా. నిన్న మొన్న దాకా మొరటాడిని, నిన్న మొన్న దాకా మొరటాడిని, నేడు నీ వల్లే అయ్యాను సోగాడిని. మునగాడా చిన్నవాడా మోసు పుట్టింది ఈనాడు నీ పైన, నేను మునగాడ
మనగాడనైనా ఇది నానా కొంగు కొసబట్టి లాగేవో కౌగిలికి కోడగిత్తల్లే ఉరికేవో పైకి కొంగు కొసబట్టి లాగేవో కౌగిలికి కోల కళ్ళతో విసిరేవు వాడి తూపులు కోల కళ్ళతో విసిరేవు వాడి తూపులు కొంగు చాటెట్టి కాచుకుంటియా తాపులు కొంగు చాటెట్టి కాచుకుంటియా తాపులు చిన్నదానా నీ పైని మోగుతో నేను మనగాడనైనా ఇది నానా మోజు పుట్టింది ఈనాడు నీ పైన ముడుపు కట్టి దాచిని కన్నెతనము మూడు ముళ్ళ వేసి చేసుకొని సొంతము ముడుపు కట్టి దాచిని కన్నెతనము మూడు ముళ్ళ వేసి చేసుకొని సొంతము మూడు ముళ్ళు రేపు వేసుకొందము మూడు ముళ్ళు రేపు వేసుకొందము ఒక్క ముద్దుతో అధికాయం చేసుకొందము మునగాడా మోజు పుట్టింది ఈనాడు నీ పైన నేను మనగాడనైనా ఇది నానా మోజు పుట్టింది ఈనాడు నీ పైన నేను మనగాడనైనా ఇది నానా